దయచేసి నేను ఒక సలహా చెప్తున్నాను. మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలండి, మీ హృదయ శుద్ధిని కాపాడుకోవాలండి, దేవుని వాక్యాన్ని చదవండి, పఠించండి, ధ్యానించండి, వాక్యాన్ని క్రమబద్ధకంలో చదవండి, దేవుని మాటలతో మీ గుండె నిండనివ్వండి. హృదయం నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయం నుండి దేవుని వాక్యం అంటే చెడుగు నీ నోట రాదండి. నీ 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 నాలుక పాపం చేయదు, నీ హృదయం పాడవదు. నీవు దేవుని దీవించబడతావు, దేవుని ఆశీర్వాదం పొందుతావు. ఎవడైనా బ్రతుకుకోరు వాడు ఉంటే చెడ్డ మాటలు పలకూడ తన నోటిని కాపాడుకోవాలని మాకు బైబిల్లో ఉందండి. దేవుని రాజ్య వారసుడిగా ఉండాలంటే నోరు కాచుకో. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదవుతుందంట. నువ్వు చెడ్డగా మాట్లాడితే నీ బిడ్డలు నీ భాష మాట్లాడతారు. తెలుగు వాళ్ళ పిల్లలు తెలుగే మాట్లాడతారు. మొదటిదేమో మన విశ్రాంతి పొందినట్లు ఆయన ఆజ్ఞలు అనే కాడి మన మీద, అది కూడా తేలికైన కాడి. నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. తేలికైంది మన మీద మోపాడు, అది మన క్షేమం కోసం. రెండవది, నిత్య స్వాస్థ్యము మనం పొందినట్లు ఆయన పని చేయుటకు మనమందరము పిలువబడ్డాం. ఆయన జీతం ఆయన యొద్ద ఉన్నది, అది నిజం, అదే శాశ్వతం, అదే పర్మనెంట్. ఆయన రాజ్యము, ఆయన సాంగత్యము, ఆయన సాహచర్యము, ఆయన ఇచ్చే స్వాస్థ్యం మనకు పర్మనెంట్. ఈ లోకం చూపించే, ఈ రంగుల లోకం చూపించే రంగుల ఆకర్షణలు, అనుబంధాలు, బాంధవ్యాలు, ఇక్కడ కనబడేటువంటి ఈ అల్పమైన ప్రేమలు, ఇవన్నీ కూడా మోసం 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 మోసం. వాడు మోసం చేసుకుంటాడు, ఎదుటి వాళ్ళని మోసం చేస్తాడు. ఆమె మోసం చేసుకుంటుంది, ఎదుటి వాళ్ళని మోసం చేస్తాడు.